సో, అలా ఇండియన్ రూపీస్ నోట్ మీద ఉన్న ఇమేజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, అదేనండి మన కోనార్క్ సన్ టెంపుల్ కవర్ చేసుకున్న తరువాత, నేను వచ్చేసాను నా ఇంకో మెమొరీతో. 20 రూపీస్ నోట్ మీద ఉన్న ఇమేజ్ ప్లేస్‌తో. నా ఫేవరెట్ ప్లేస్ మన ఎల్లోరా కేవ్స్. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూసే ఉంటారండి ఎల్లోరా కేవ్స్ రిలేటెడ్. యెస్, వాళ్ళందరూ చెప్పినట్టు నిజమేనండోయ్! ఎల్లోరా కేవ్స్ ఒక అద్భుతమైన బుద్ధుల ప్రపంచం. సో, ఈ ప్లేస్ మనకు మహారాష్ట్ర స్టేట్‌లో ఛత్రపతి సంభాజీ నగర్‌లో ఉంది. సో, ఈ ప్లేస్ మనకి ఛత్రపతి రైల్వే స్టేషన్ నుండి దాదాపు 30-35 కిలోమీటర్స్ ఉంటుందండి. సో, బెటర్ హైర్ 1, 2 అండ్ 4 క్యాబ్స్. సో, ఓకే. నా ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి నేను సమ్మర్ షోల్డర్ టైమ్‌లో వెళ్ళానండి. షోల్డర్ టైమ్ కదా! ఎక్స్‌ట్రీమ్ హీట్ ఉండదు కదా అనుకున్నాను, కానీ చాలా హీట్ ఉంది. సో, నేను సజెస్ట్ చేసేది ఏంటిది అంటే ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళేందుకు ట్రై చేయండి. కొంచెం హీట్ అనేది తక్కువ ఉంటది. ఎందుకంటే మనకి టికెట్ తీసుకొని చెకింగ్ చేసి అండ్ ఆఫ్టర్ టికెట్ తీసుకున్న తర్వాత కూడా లోపల చాలా వాకింగ్ ఉంటది. సో, ఇదంతా ప్రాసెస్ చేసే వరకే మనకు చాలా టైర్డ్‌నెస్ వచ్చేస్తది. అండ్ ఒకటి వచ్చేసి ఆస్తమా అండ్ బ్రీతింగ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మాస్క్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను చూసింది ఏంటిదంటే లైక్ అక్కడ చాలా ఉడతలు ఉంటాయన్నమాట. సో, ఆ ఉడతలు పూప్ చేసిన దానివల్ల చాలా స్మెల్ వస్తుంటది. సో, సమ్ డీజీనెస్ కూడా వస్తూ ఉంది. సో, ఇది వచ్చేసి నా కంప్లీట్‌లీ నా ఎక్స్‌పీరియన్స్. సో, మీరు అకార్డింగ్‌లీ ప్లాన్ చేసేసుకోండి. సో, కేవ్స్ ఔట్ సైడ్ వచ్చేసి మనకి చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ రెస్ట్ రూమ్స్ వచ్చేసి కొంచెం మెయింటెనెన్స్ తక్కువ అండి. సో, మీరు అకార్డింగ్‌గా ప్లాన్ చేసుకోండి. సో, తర్వాత ఎల్లోరా కేవ్స్ చూసుకున్న తర్వాత ఇంకా టైం ఉంది కదా అని నియరెస్ట్ ప్లేసెస్ కూడా కవర్ చేసుకున్నాము. లైక్ మన జ్యోతిర్లింగం చూసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి కొన్ని నియరెస్ట్ ప్లేసెస్ చూసాము. లైక్ బీబీ కా మక్బరా, దౌలతాబాద్ ఫోర్ట్, అండ్ ఎలిఫెంట్ కేవ్స్ కూడా వెళ్ళాము. సో, ఈ బీబీ కా మక్బరా అండ్ ఎలిఫెంట్ కేవ్స్ వచ్చేసి కొంచెం నియర్ బై ఉంటది. సో, 2 ఒకసారే కవర్ చేసుకోవచ్చు. అండ్ దౌలతాబాద్ ఫోర్ట్ ఇది వచ్చేసి కొంచెం దూరం ఉంటది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్ట్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటది మనకి. సో, మనం ఫోర్ట్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మధ్యలో చిన్న గుహల టైప్ వస్తుంటది. మళ్ళీ ఇక్కడ అదే ప్రాబ్లమ్ అండి. ఏంటిదంటే కొన్ని ఉడతలు ఉంటాయి. మళ్ళీ ఆ ఉడతలు పూప్ చేయడం వల్ల కొన్ని స్మెల్ వస్తుంటది. సో, బెటర్ సమ్ మాస్క్ తీసుకొని వెళ్ళండి. అండ్ కంపల్సరీ రికమెండెడ్ ఈస్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ మనకి గేట్ దగ్గర నుంచి ఫోర్ట్ ట్రెక్కింగ్ వరకు చాలా ప్లేస్ ఉంటది. అంటే చాలా నడక ఉంటది. సో, చాలా టైర్డ్ అయిపోతాము. సో, ఫుడ్ ఆప్షన్స్ అండ్ రెస్ట్ రూమ్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువనే అని చెప్పాలి అక్కడ. సో, ఆ తర్వాత ఇలా ఎలిఫెంట్ కేవ్స్‌కి వచ్చేసి ఇవన్నీ కూడా చూసేసుకున్నామండి. సో, అలా ఈవినింగ్ మా అమ్మతో సిటీ మొత్తం వాకింగ్ చేసేసి నా టూర్ మొత్తం ఒక మంచి మెమోరీస్‌తో ట్రిప్‌ని ముగించేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.